గీతా గోవిందం. ముక్కోటమ్మా, మరి మేము వెళ్ళొస్తాము. మంచిది. వదినా, మేము వెళ్ళొస్తాము. అట్నే. ఏం పాపం చేసిందయ్యా నా కూతురు? ఏం నేరం చేసిందయ్యా ఈ శిక్ష? బంగారం లాంటి నా కూతురు జీవితాన్ని నాశనం చేసేశారు కదయ్యా. ఊరుకో బావా, ఆడదానిలా ఏడుపేంటి అసహ్యంగా? ఏడ్చి లాభమేంటి చెప్పు? జరిగిందేమన్నా మారిపోతుందా? లేదు కదా. గీత ఇక నుంచి ఈ వెంకటేశ్వర్ల మాస్టర్ కూతురు కాదు బావా, ముక్కోటమ్మ కోడలు. అంటే ముక్కోటమ్మ ఇంట్లో పాలేరు కింద లెక్క. ఇక ఈ చదువులు ఉద్యోగాలు ఏమీ ఉండవు. ఇక గీత బతుకు ఇంతే బావా. ఇది నువ్వు ఎంత తొందరగా అర్థం చేసుకుంటే నీకంత మనశ్శాంతి. తర్వాత నీ ఇష్టం మరి. అయినా అలాంటి ఇంటి కోళ్లగా పంపించి పూర్తిగా చదివే వదిలేయాలంటే ఎంత బాధగా ఉంటుంది. తప్పు చేశాం మావయ్య. ఇంకొక మాట మాట్లాడావంటే సంపుతా. ఏమనుకుంటాండావు? నీకు చెప్పిందేంది, నువ్వు చేసిందేంద్రా? మీ అయ్యని ఆసుపత్రి నుండి కదలకుండా చూసుకోమంటే ఆడికి తీసుకొస్తావా? ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకు తెచ్చావు? ఎందుకు తెచ్చావు? మల్లేశ్వరి, పాపు, ఎందుకే వాణి కొడుతున్నావు? వీడు తప్పేం లేదు, నేను చెప్తేనే తీసుకొచ్చాడు. నీదేం పోయుండదయ్యా, నువ్వు ఏమన్నా చెప్తావు. మళ్ళా నీకేదన్నా ఇది మంచాన పడితే నేను కదా సేవలు చేసి సావాలా? అసలు ఏం కొంపలు మునిగిపోయిండాయని ఆడికి పరిగెత్తుకుంటూ వచ్చుండావు? కొంపలు మునిగిపోయాయని కాదు చెల్లాయ్, కొంపలు ముంచడానికి వచ్చాడు. ఈయన గారి కూతురు చదువుల తల్లంట. ఉండాల్సిన చోటు అది కాదట. తీసుకొద్దామని బయలుదేరిపోయాడు. తీసుకొచ్చావా? ఎవరిని ఎక్కడి నుంచి తీసుకొద్దామనుకుంటాడావు? ఇప్పుడు అది నీ కూతురు కాదప్పా, ముక్కోటమ్మ కోడలు. ఇట్లాంటి ఆలోచన ఉండదని తెలిస్తేనే ముక్కోటమ్మ ముక్కలు ముక్కలు చేర్చాది. ముక్కోటమ్మ కాదే, నువ్వు నా కూతురు ఆశల్ని కలల్ని ముక్కలు చేసేసావు. ఏం మాట్లాడతాండవయ్యా? నేను నీ కూతురు జీవితాన్ని నాశనం చేసినానా? ఆ ఇల్లు ఎట్టుండాదో చూసినావు కదా. పెళ్లి ఎంత గొప్పగా చేసినారో చూసుండావు కదా. మన బతుకులకి అట్టాంటి ఇంట్లో అడుగు పెట్టాలంటేనే మరో జన్మెత్తాలయ్యా. అట్టాంటిది నీ కూతుర్ని ఆ ఇంటికి కోడల్ని చేసినాను. ఇంత మేలు చేసినందుకు నన్ను నెత్తిన పెట్టుకోవాల్సింది పోయి ఇన్ని మాటలంటాండవే, అసలు నీకు మనసెట్టా వచ్చిందయ్యా? ఊరుకో చెల్లాయ్, సమాజంలో మంచికి చోటు లేకుండా పోయింది. కాసిన చెట్టుకి రాళ్ల దెబ్బలు.
మేలు చేసిన వాళ్ళకే మాటలు. ఇదిగో మళ్ళా చెప్తాండా, పెండ్లి అయిపోయినది. ఇప్పుడు గీత ముక్కోటమ్మ కోడలు అంతే. కూతురు చదువుపోయినది, బతుకు బుగ్గైపోయినదని పిచ్చి పిచ్చి కూతలు కూర్చా ఆ ఇంటి చుట్టుపక్కలకి పోయినవే అనుకో, మొగుడువని కూడా చూడను. ఏమనుకుంటాండావో? రే సాయి, ముక్కోటమ్మత్తా నేను పిలిచుండదురా, పోయి కనపడరా పో. ఏంద్ర చూస్తాడా? పో. వెళ్ళొస్తాను చెల్లెమ్మ. ఇదిగో బావా, చెల్లి మాట విని చక్కగా ఉండు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నాన్నా, నాన్నా, కాస్త నిదానంగా తినొచ్చు కదమ్మా. తాగమ్మా. అయ్యో ఉండమ్మా, నేను తీస్తాను కదా. మీరు తీయడం ఏంటి నాన్నా? వదలండి, నేను తీస్తాను. నా కూతురు నాకు మహారాణమ్మా, తీస్తే తప్పేంటి? నువ్వు వెళ్ళి చదువుకోమ్మా, చదువుకో. ఎక్కడుండాల్సిన దాన్ని ఎక్కడున్నాను? నేర్చుకున్న విద్యంతా గతమేనా? నా ఆశయాలన్నీ కలలుగా మిగిలిపోవాల్సిందేనా? అక్క, సాయి, నాన్నలా ఉన్నారా? నాన్నెందాకొచ్చారు. అమ్మ పంపించేసిందని అక్కకు తెలిస్తే బాధపడుతుంది. చెప్పకూడదు. సాయి, నాన్న ఎలా ఉన్నాడు? నాన్న హాస్పిటల్లో ఉండగానే పెళ్ళని తెచ్చేశారు. అమ్మని అడిగితే ఏమీ చెప్పట్లేదు. బెంగగా ఉందిరా, నువ్వైనా చెప్పు. ఎందుకక్క బెంగ? నాన్న బాగానే ఉన్నారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోయాం. డాక్టర్ మందులు రాసిచ్చారు. బాగానే ఉన్నారక్క. అవునా? అవునక్క. ఈ రోజు ఇక్కడికి వద్దామని కూడా అనుకున్నారు, కానీ డాక్టర్లు 4 రోజులు ఎటు కదలకుండా విశ్రాంతి తీసుకోమన్నారు. అందుకే రాలేదు. ఇదిగో ఇప్పుడు నాన్న రాలేకే నన్ను చూసి రమ్మని పంపించారు. అమ్మయ్యా, ఇప్పుడు మనసు కుదిరిపడిందిరా. నాన్న బాగున్నారు కదా, అది చాలు. ఈ డబ్బులేంటక్క? ఇవా, ఆ ఎంగిలాకులు ఎత్తినందుకు ఇచ్చారా. నువ్వాకులు తీయటం ఏంటక్క? ఇది ఇక్కడ ఆనవాయితంటరా. ఇలా పెళ్లి కూతురే భోజనాల తర్వాత ఆకులు తీయాలంట. సరే, ఈ డబ్బులు తీసుకో. వద్దక్క, మళ్ళీ ఇక్కడ వాళ్ళు నిన్నేమన్నా అంటారు. ఏమీ అనర్రా. ఈ ఆకులు తీసేవాళ్లే కానుకలు కూడా తీసుకోవాలంట. అదే ఆనవాయితీ. నాన్నకి బాలేదు కదా,
అమ్మ ఎటు పళ్ళకి మందులకి డబ్బులు ఇవ్వదు. ఈ డబ్బులు తీసుకెళ్ళి నువ్వే నాన్నకు అన్నీ కొనివ్వు. హా, నువ్వు కూడా ఏదైనా కొనుక్కోరా. వద్దక్క, నీకేమన్నా అవసరం ఉంటాయి. ఉండనీరా, నాకేం అవసరం ఉంటాయి. గీత ఇక నుంచి ఈ వెంకటేశ్వర్లు మాస్టర్ కూతురు కాదు బావా, ముక్కోటమ్మ కోడలు. అంటే ముక్కోటమ్మ ఇంట్లో పాలేరు కింద లెక్క. ఇక ఈ చదువులు ఉద్యోగాలు ఏమీ ఉండవు. ఇక గీత బతుకు ఇంతే బావా. ఎంతైనా ముక్కోటమ్మ ముక్కోటమ్మే. ఏం భోజనాలు పెట్టించింది. అసలు ఆ మర్యాదల గురించైతే ఎంత మాట్లాడినా తక్కువే. అంతేకాదు, మా వదినకి చదువు అంటే చాలా ఇష్టం. అందుకే గీత గురించి చెప్పగానే చాలా సంతోషపడినది. మా వదిన వాళ్ళు చాలా మోతుబర్లు, మంచోళ్ళు. అయ్యయ్యో, నా బంగారం లాంటి సీర మతిపోయిందంటయ్యా నీకు. 10,000 పెట్టి కొన్న బంగారం లాంటి సీరని ఇట్ట పడేసావేందయ్యా. 10,000 చీర పాడవుతుందనే నీకంత కోపం వచ్చిందే? నా బంగారు తల్లి జీవితాన్ని నాశనం చేశావు. మరి నాకెంత కోపం రావాలి? నిన్నేం చేయాలి? ఏందయ్యా, ఏంది నీ ఆవేశం? సంపేస్తావా ఏంది? సంపే సంపే. గుండె జబ్బొచ్చి హాస్పిటల్ మంచం దిగి ఒక్క పూటైనా కాలేదు. పోనకం వచ్చినట్టు ఎట్ట ఊగిపోతున్నాడు చూడు. ఇంకొంచెం ఆవేశపడితే ఆ గుండెకి పుట్టుకమంటావు. అసలు ఎందుకయ్యా నా మీద నీకంత కోపం? అసలు అంత తప్పు నేనేం చేసుండాను? తప్పు కాదే, అన్యాయం చేశావు, తీరని ద్రోహం చేశావు. నా బంగారు తల్లి ఎంత కష్టపడి చదివింది, ఎన్ని ఆశలు పెట్టుకుంది, మొత్తం నాశనం చేశావు కదే. ఎలాంటి స్థితిలో ఉండాల్సిన నా కూతురు ఎలాంటి గతి పట్టించావే. తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుందే. నీకు ఏం అన్యాయం చేసిందని నా కూతురుతో ఆడుకుంటున్నావు. అసలు నీకు మనసంటూ ఉందా? నువ్వు మనిషివేనా? మనిషినేనయ్యా, మనిషిని కాబట్టే బంగారం లాంటి ఇంటికి కోడల్ని చేసి బతుకుని బాగు చేసినాను. నోర్మోయ్! మనుషుల వాళ్ళు గొప్ప చదువు చదివి ఎంతో సాధించాలనుకున్న నా కూతురికి అక్షరం విలువ కూడా తెలియని ఆ పశువుల మధ్య పడేశావు కదే. ఆపవయ్యా, ఎప్పుడు చూసినా చదువు 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 అని. అంత చదువు చదివి ఏం సాధిస్తుందయ్యా నీ కూతురు? మహా అయితే నీకు మళ్ళీ ఏదో ఒక బడికి పంతులమ్మ అవుతాది. ఆ పంతులుద్యోగం ఎలగబెట్టి నువ్వేం సాధించినవయ్యా? పెండ్లానికి ఒక నగ కొన్నావా? మంచి ఇల్లు కట్టినవా? అంతెందుకు, నీ కూతురికి 10 లక్షలు కట్నం ఇచ్చి పెండ్లి చేయగలవా? నేను చేసినానయ్య పెళ్లి. 10 లక్షలు కాదు, 10 కోట్లిచ్చినా అట్టాంటి సంబంధం దొరకదు. చదువు ఒక్కటే లేదు. లేకపోతే ఏందయ్యా? ఆస్తుండాది, అంతస్తుండాది, లెక్కలేనంత డబ్బు ఉండాది. ఎంత చదువు చదివినా ఆ డబ్బు కోసమే కదా. మరి అప్పనంగా వస్తాంటే నీకేందయ్యా నొప్పి? ఇదిగో
ఇప్పుడు ఆవేశపడితే పడుతున్నావు గాని రేపు ఏదో ఒక రోజు నీ కూతురు బతుకు చూసి మల్లీశ్వరి గొప్ప పని చేసినావని మెచ్చుకోకపోతే అడగవయ్యా. ఊరికే ఆవేశపడి ప్రాణాల మీదకి తెచ్చుకోక ప్రశాంతంగా ఉండు. ఏంటమ్మా ఇది? నేనెలాంటి దాన్నో తెలుసు, నా ఆలోచనలేంటో తెలుసు. ఈ మనుషుల మధ్య ఉండటానికి అసలు సరిపోనని తెలుసు. అన్నీ తెలిసి కూడా ఇలా ఎలా చేయగలిగావమ్మా? బయట పడదామంటే వదిలేసి వచ్చే బంధము కాదు. సర్దుకు పోదామనుకుంటే ఇదసలు నా ప్రపంచమే కాదనిపిస్తోంది. నీటిలో ఇదాల్సిన చేప పిల్లను ఒడ్డున పడేసినట్టు ఒడ్డున ఆడుకునే పసిపిల్లాడిని నీళ్లలోకి తోసేసినట్టు నన్నిక్కడ పడేశావు. ఊపిరి ఆడట్లేదమ్మా. ఉండలేక బయటపడలేక నరకం అనుభవిస్తున్నా. ఎందుకమ్మా ఇంత పని చేశావు? వదినా, ఏడేం చేస్తుండావు? నిద్రపోలేదా ఏమి? నిద్ర రావట్లేదు జయమ్మ, తలనొప్పిగా ఉంది. అవునా? ఏమైనాది? మంచిగానే ఉండాది కదా. అంతా బానే ఉంది, కొంచెం తలనొప్పిగా ఉందంతే. ఆ మందు బిళ్ళలు ఏమైనా తెచ్చేదా? ఓ, ఉహుం. ఆ అలాంటివి ఏమైనా పెట్టేదా? వద్దు. జయమ్మ, ఈ రోజుకి నీ దగ్గర పడుకొనిస్తావా? అర్థమైనాది వదినా. అమ్మ అయ్యా గుర్తొచ్చుండారా? సరే, దీనికి అంతగా అడగాలనా? పడుకుందాంరా. ఏం చేస్తాండావు మేయడా? దోమలు జాస్తిగా ఉండాయమ్మా. వేపాకు నిప్పుల్లో ఏచండా. నువ్వేం చేస్తాండావిడా? బిడ్డ గదిలో ఉండాడు బో. అమ్మా, వదినికి తల నొప్పొస్తుండదటనే. ఈ రాత్రికి నాతోనే పడుకుంటాదంట్లే. తలనొచ్చితే నీతో ఎందుకు పండాలమే? నువ్వేమైనా డాక్టర్వా ఏమే? నోరు మూసుకొని నువ్వు నా గదిలోకి పద. చూచండావేమే, పదా. ఏంది మే నీ సంగతే? పెండ్లైన 2 దినాలకే తల నొచ్చుతాండాదే. అయినా మొగుణ్ణి వదిలి ఆడబిడ్డ తాన పడుకుంటానంటావేమే? ఏంది కథ? ఏదైనా ఉంటే నువ్వు నీ మొగుడు చూసుకోవాలిమే. పెండ్లి చేసుకున్నది ఆడబిడ్డని పట్టుకొని పండుకోటానికి కాదు. మొగుడు ఎదురు చూచంటాడు పో.
మే పాలు తీసుకెళ్ళు. మొదటి 3 రాత్రులు పాల గ్లాస్తో గదిలోకి పోవాలా. సరే అత్తయ్య. తప్పు నీది కాదు మే, కన్న తల్లుండుంటే అన్నీ చెప్పేడిది. మల్లీశ్వరేమో సవతి తెల్లైపాయే, ఏమీ చెప్పకుండా గాలి కొదిలేసినట్టుండాది. దానికి పైకం తప్ప ఏమీ బట్టదు. నువ్వైతే పాలు తీసుకుపో. అసలు నా కన్న తల్లే ఉండుంటే నాకే పరిస్థితి వచ్చుండేది కాదత్తయ్య. చిన్నప్పటి నుంచి ఒక్క కన్నీటి బొట్టు కూడా జారనిచ్చుండేది కాదు. ఎక్కడున్నారీనా?